సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, నేను లాస్ట్ ట్యూటోరియల్ అయితే 2 మెయిన్ ట్యాగ్స్ అనేవి చెప్పడం జరిగింది. అండ్ ఈ ట్యూటోరియల్లోకి వచ్చేటప్పటికి స్టైలింగ్ అనేది ఎట్లా చేయాలో అయితే చెప్తాను. సో అయితే స్టైలింగ్ అనేది అయితే 2 టైప్స్లో చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ టైప్ వచ్చేటప్పటికి ఒక డివ్ ట్యాగ్ని అయితే తీసుకొని దానికి ఒక క్లాస్ నేమ్ డిఫైన్ చేసి సిఎస్ఎస్ని అయితే యాడ్ చేయొచ్చు. అండ్ సెకండ్ టైప్ వచ్చేటప్పటికి కొన్ని ట్యాగ్స్ని అయితే ఉపయోగించి స్టైలింగ్ అయితే చేయొచ్చు. సో అయితే నేను ఈరోజు ట్యూటోరియల్ అయితే ట్యాగ్స్ని ఉపయోగించి స్టైలింగ్ అనేది ఎట్లా చేయాలో అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా చూసినట్లయితే ఒక టెక్స్ట్కి స్టైలింగ్ అనేది యాడ్ చేయాలంటే దాని యొక్క ఫాంట్ స్టైల్ని మార్చాలి కనుక, ఫాంట్ స్టైల్స్ని మార్చాలి అనుకుంటే కనుక కొన్ని ట్యాగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవైతే నార్మల్గా వాడేటువంటి ట్యాగ్సే. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మీరు ఒక టెక్స్ట్లో కనుక పర్టికులర్గా ఒక టెక్స్ట్ని, ఒక సెంటెన్స్లో పర్టికులర్ టెక్స్ట్ని కనుక మీరు మార్క్ చేయాలి అని అనుకుంటే కనుక దానికి మీరు మార్క్ అనేటువంటి ట్యాగ్ని అయితే వాడాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఈ మార్క్ అనేటువంటి ట్యాగ్ని అయితే యూజ్ చేస్తారో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పర్టికులర్ సెంటెన్స్లో ఈ పర్టికులర్ టెక్స్ట్ అనేటువంటిది మార్క్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో దీనైతే నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఈ టెక్స్ట్ అనేది మార్క్ అయింది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లాగా ఒక మార్క్ ట్యాగ్ని అయితే ఉపయోగించి మీరు ఒక సెంటెన్స్లో పర్టికులర్ టెక్స్ట్ని అయితే మార్క్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ఒక సెంటెన్స్లో పర్టికులర్ టెక్స్ట్ని అండర్లైన్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు దానికైతే ఇన్సర్ట్ అనేటువంటి ట్యాగ్ని అయితే వాడాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఇన్సర్ట్ అనేటువంటి ట్యాగ్ని అయితే యూజ్ చేస్తారో మీకు ఒక పర్టికులర్ సెంటెన్స్లో పర్టికులర్ టెక్స్ట్ అనేటువంటిది అయితే మీకు అండర్లైన్ అవుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూసినట్లయితే టెక్స్ట్ అనేది అయితే అండర్లైన్ అయింది. సో ఇట్లాగా మీరు ఒక ఇన్సర్ట్ ట్యాగ్ని అయితే వాడి పర్టికులర్ టెక్స్ట్ని అయితే అండర్లైన్ చేయొచ్చు. సో అట్లా కాకుండా మీరైతే ఒక సెంటెన్స్లో పర్టికులర్ టెక్స్ట్ని స్ట్రైక్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు దానికి డిలీటెడ్ అనేటువంటి ట్యాగ్ని అయితే వాడాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఈ డిలీటెడ్ అనేటువంటి ట్యాగ్ని అయితే ఉపయోగిస్తారో మీకు అక్కడ ఏం జరుగుతుంది అంటే పర్టికులర్గా మీరు ఏ టెక్స్ట్కి అయితే డిలీటెడ్ అనే ట్యాగ్ని వాడతారో ఆ టెక్స్ట్ అనేది మీకు స్ట్రైక్ అయ్యి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో అయితే పర్టికులర్గా ఒక సెంటెన్స్లో ఒక టెక్స్ట్ని స్ట్రైక్ చేయడానికి మనం డిలీటెడ్ అనేటువంటి ట్యాగ్ని అయితే వాడాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూసినట్లయితే టెక్స్ట్ అనేది స్ట్రైక్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక పర్టికులర్ టెక్స్ట్లో కనుక మీరు ఏం చేయాలంటే పర్టికులర్ టెక్స్ట్ని కనుక మీరు బోల్డ్ చేయాలి అని అనుకుంటే సో అయితే దానికి మీరు బోల్డ్ అనేటువంటి ట్యాగ్ని అయితే వాడాల్సి ఉంటుంది. సో బోల్డ్కి మనం బి అనేటువంటి కీవర్డ్ని అయితే వాడదాం. ఓకేనా ఫ్రెండ్స్? సో అయితే మీరు ఎప్పుడైతే బి అనేటువంటి కీవర్డ్ని వాడతారో అంటే ట్యాగ్ని వాడతారో మీకు అక్కడ పర్టికులర్ టెక్స్ట్ అనేటువంటిది బోల్డ్ అయి కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూసినట్లయితే టెక్స్ట్ అయితే బోల్డ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక సెంటెన్స్లో మీరు ఒక టెక్స్ట్ని కనుక అంటే ఇటాలిక్లో చూపించాలి అనుకుంటే కనుక మీరు దానికి ఐ అనేటువంటి ట్యాగ్ని అయితే వాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మీరు ఈ ఐ అనేటువంటి ట్యాగ్ని అయితే వాడతారో సో ఏ టెక్స్ట్కి అయితే మీరు ఈ ఐ అనేటువంటి ట్యాగ్ని అయితే ఉపయోగిస్తారో అప్పుడు మీకు ఆ టెక్స్ట్ అనేది అయితే పర్టికులర్గా ఇటాలిక్లోకి చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఇటాలిక్లోకి చేంజ్ అయింది. సో అయితే వచ్చేటప్పటికి ఒక ట్యాగ్ని అయితే ఉపయోగించి మీరు మీ యొక్క పర్టికులర్ ఎలిమెంట్కి అయితే మీరు సిఎస్ఎస్ని యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారు ఫ్రెండ్స్. అయితే ఒక వెబ్సైట్లో మీరు పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద వెబ్సైట్కి అయితే మీరు ఒక స్టైలింగ్ని అయితే డిఫైన్ చేయాలి అని అనుకుంటే కనుక దానికి మీరైతే స్పాన్ ట్యాగ్ అనేటువంటి దాన్ని అయితే వాడాల్సి ఉంటుంది. సో ఏంటి స్పాన్ ట్యాగ్ అంటే పర్టికులర్ ఎలిమెంట్కి స్టైల్ని యాడ్ చేసే దాన్నే స్పాన్ ట్యాగ్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ స్పాన్ ట్యాగ్ని ఎట్లా డిఫైన్ చేస్తారు అంటే సో దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే సో మనం HTML ఏం చేస్తాం ఫ్రెండ్స్, HTML డాక్యుమెంట్లో ప్రతి దాన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. సో ఇక్కడ అంతే ఒక స్పాన్ ట్యాగ్ని అయితే తీసుకున్నాను. సో అయితే ఈ స్పాన్ ట్యాగ్లో ఓపెన్ చేశాను అండ్ క్లోజ్ చేశాను. సో అయితే ఒక స్పాన్ దేనికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్, ఒక
ఒక పర్టికులర్ వెబ్సైట్లో ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ని స్టైల్ చేయడానికి వాడుతూ ఉంటారు. సో అయితే మీరు ఇక్కడ ఒక స్పాన్ ట్యాగ్ని అయితే డిఫైన్ చేశారు. దానికి స్టైలింగ్ యాడ్ చేయాలంటే మీరు దానికి స్టైల్ అనేటువంటి కీవర్డ్ని అయితే అందులో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ 2 కాలమ్స్ మధ్యన మీరు ఏదైతే రాస్తారో స్టైల్స్, దాన్ని బట్టి మీకు ఇక్కడ పర్టికులర్ ఎలిమెంట్కి స్టైలింగ్ అనేది అసైన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అయితే నేను ఇక్కడ పర్టికులర్ ఒక టెక్స్ట్ అయితే తీసుకున్నాను. సో అయితే ఇప్పుడు నేను ఈ టెక్స్ట్కి కలర్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఒక స్పాన్ ట్యాగ్ని అయితే వాడాను. అండ్ స్పాన్ ట్యాగ్లో దానికి స్టైలింగ్ యాడ్ చేయాలి కాబట్టి స్టైల్ అనేటువంటి కీవర్డ్ని అయితే యూజ్ చేశాను. సో అయితే ఈ స్టైల్లో ఇప్పుడు నేను దాని యొక్క కలర్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కలర్ అని ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డాట్స్ తీసుకోండి. సో ఇప్పుడు నేను దాని యొక్క కలర్ని బ్లూకి అసైన్ చేశాను అండ్ దాన్ని వచ్చేసి యాడ్ చేయాలి. సో ఇక్కడ మీరు ప్రతిదాన్ని ఇప్పుడు సింగిల్ కలర్ని ఒకటే యూజ్ చేస్తున్నారు అనుకోండి ఫ్రెండ్స్, స్టైల్లో మీరు ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కలర్ తర్వాత ఇంకా దాని యొక్క ఫాంట్ యొక్క సైజుని మార్చాలి అనుకుంటే కనుక కంపల్సరీ ప్రతి దాన్ని మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఇక్కడైతే దీన్ని సేవ్ చేశాను అండ్ రన్ చేశాను. సో ఇక్కడ చూసినట్లయితే టెక్స్ట్ అనేటువంటిది బ్లూగా మారింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని యొక్క ఫాంట్ సైజింగ్ కానీ, అంటే బేసిక్గా ఫ్రెండ్స్ ప్రతి దాంట్లో మీరు దేన్నైతే వాడుతున్నారో దానికి మీరు ఫాంట్ ఫ్యామిలీని అయితే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో అయితే ఏంటి ఫాంట్ ఫ్యామిలీ అంటే, సో ఆ ఫ్యామిలీలో పర్టికులర్ స్టైల్ షీట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అంటే పర్టికులర్గా మీరు ఆ ఫాంట్ ఫ్యామిలీని ఇన్సర్ట్ చేసినప్పుడు మీరు వాటి యొక్క స్టైలింగ్స్ని అయితే యూజ్ చేయొచ్చు. సో అయితే బేసిక్గా వాడేటువంటి ఫాంట్ ఫ్యామిలీలు ఏంటంటే సాన్స్ సెరిఫ్ ఫ్రెండ్స్. సో ఓకేనా, సాన్స్ సెరిఫ్ అనేటువంటిది బేసిక్గా వాడేటువంటి ఫాంట్ ఫ్యామిలీ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇట్లాగా ఒక ఫాంట్ ఫ్యామిలీని అయితే మీరు ప్రతి దాంట్లో ఎక్కడైతే స్టైల్స్ని వాడుతున్నారో అక్కడైతే కంపల్సరీ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ టెక్స్ట్ యొక్క సైజింగ్ మార్చేయాలి అనుకుంటే మీరు దానికి ఫాంట్ సైజ్ అనేటువంటి దాన్ని అయితే వాడాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఫాంట్ సైజ్ వాడానో, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, HTML డాక్యుమెంట్లో ప్రతి దాన్ని మీరు పర్సెంట్లో కానీ, అంటే ప్రతి దాని హైట్ని కానీ విడ్త్ని కానీ మీరు కంపల్సరీ పర్సెంట్లో కానీ పిక్సెల్స్లో కానీ మాత్రమే ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో నార్మల్గా నార్మల్గా వాల్యూని ఇచ్చి వదిలేస్తే కనుక మీకు సైజ్ అనేది ప్రింట్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? సో అయితే నేను ఇక్కడ 70 పిక్సెల్స్ని అయితే ఇస్తున్నాను దాని యొక్క విడ్త్ని, అంటే ఫాంట్ సైజ్ని 70 పిక్సెల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఫాంట్ అనేది సైజు పెరిగింది. సో ఇట్లాగా మీరు ఒక స్పాన్ ట్యాగ్ని అయితే ఉపయోగించి పర్టికులర్ ఎలిమెంట్గా అయితే మీరు స్టైలింగ్ని యాడ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలా కాకుండా ఇంకో టైప్ ఉంది ఫ్రెండ్స్, అదైతే ఒక క్లాస్ నేమ్ డిఫైన్ చేసి స్టైలింగ్ని అయితే యాడ్ చేస్తారు. సో అది వచ్చేసేటప్పటికి నేను నెక్స్ట్ ట్యూటోరియల్ అయితే చెప్తాను. ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ కామెంట్ ద వీడియో.